హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్పెషల్స్. ఈరోజు మీకు ఒక మిక్సీని పరిచయం చేస్తున్నాను. చాలా చాలా అందంగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి యూజ్ఫుల్ ఐటెంలా కూడా అనిపించింది నాకైతే. నాకు మాత్రం బాగా నచ్చిందని చెప్పాలి. అది ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఇది మీ వంటగదిలో ఉండేలాగా చూసుకోండి. చాలా చాలా బాగుంది, మంచి యూజ్ఫుల్ ఐటెం కూడా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది. మన మిక్సీలో మాత్రం అది మెత్తగా అవ్వక చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ దీంట్లో అలా కదండి, ఒక 2 ఎల్లిపాయలు వేసినా కానీ ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. అంత చిన్న అల్లం ముక్క వేసినా కానీ మెత్తగా అయిపోతూ ఉంటుంది. అంత ఈజీగా ఉంది మిక్సీ మాత్రం. ఎందుకంటే దీని బ్లేడ్స్ అనేవి కిందికి ఆనుకొని ఉన్నాయి. 1-2 ఐటమ్స్ వేసినా కానీ మెత్తగా అయిపోయే అవకాశం ఉందన్నమాట. అంత బాగుంది ఇది. చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్నగా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మిక్సీని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కడికక్కడికి డివైడ్గా ఊడిపోతూ ఉంటుంది, ఇట్లా ఊడిపోతుంది కాబట్టి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది మనకి జ్యూస్ పట్టుకునేదండి, జ్యూస్ జార్. ఇది మనకి వాటరీగా ఉంటుంది, బయటకు వస్తుందేమో మీరు అనుకోవచ్చు. కానీ మొత్తం థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి థ్రెడ్ తిప్పేస్తే మనకి వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా మనకి బయటికి లీక్ అవ్వడానికి అవకాశం లేదు. జస్ట్ దాన్ని ఇలా కూర్చోబెడితే సరిపోతుంది, బ్లెండ్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం మనం పౌడర్స్ లాంటివి చేసుకునే కిచెన్ ఐటమ్స్ కండి. కిచెన్ ఐటమ్స్ ఏవైనా కానీ మనం దీంట్లో చేసేసుకోవచ్చు. మసాలాలు, కొంచెం మసాలాలు, గరం మసాలాలు చిన్న చిన్నవి చేసేసుకోవడానికండి. ఇది ఎంత మనకు యాలుక్కాయలు, లవంగాలు ఇలాంటివి కూడా 2-3 వేసుకున్నా కానీ బ్లెండ్ అయిపోతాయి అనమాట. అంత ఈజీగా బ్లెండ్ అయిపోయే అవకాశం ఉంది. అంత కిందికి ఉందన్నమాట బ్లేడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో జ్యూస్ జార్ ఇచ్చారండి. జ్యూస్కి స్పెషల్గా జార్ ఇచ్చారు. దాన్ని డైరెక్ట్గా మనకి ఇట్లా కప్ లాగా ఉంది. దాన్ని డైరెక్ట్గా మనం దీనికి మిక్సీకి అటాచ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా మనం వేరే గ్లాస్లో పోయాల్సిన అవసరం లేదు, ఇంకా ఏం లేదు. ఇది గ్లాస్ లాగే ఉంటుంది కానీ డైరెక్ట్గా మూత తీసేసి డైరెక్ట్గా తాగేసుకోవడమే, అలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పల్ప్ అనేది తీసేయాలి, మళ్ళీ మనం బయటికి ఫిల్టర్ చేసుకోవాలి అనే అవసరమే లేదండి. దీనికి కూడా మనకి హోల్స్ ఉన్నవి క్యాప్స్ ఇచ్చారు. మనకి ఎటువంటి హోల్స్ కావాలంటే అటువంటి హోల్స్ ఉన్న క్యాప్ పెట్టేసి వంచేసుకుంటే వేరే దాంట్లోకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. దాంట్లో మళ్ళీ వాటర్ పెట్టేసి మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. అలా మనకి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. మనం మళ్ళీ వేరే దాంట్లో వడకట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్యాప్ కూడా ఉంటుంది. మనకి కొంచెం లేట్ అవుతుంది తాగడానికి అనుకుంటే మాత్రం పట్టుకొని పక్కన పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ దానికి క్యాప్ కూడా ఒరిజినల్ క్యాప్ పెట్టేసుకోవచ్చు. చాలా చాలా నచ్చిందండి నాకు మాత్రం ఈ మిక్సీ. దీంట్లో ఒక క్యాట్లాగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంత చెప్తున్నాను, దీని కాస్ట్ ఎంత చెప్పట్లేదు అనేసి మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి, దీని కాస్ట్ చూడండి, 3999 రూపీస్. 1 రూపీ తక్కువ 4000 రూపీస్ అవుతుంది. 4000 రూపాయలండి ఇది ఓన్లీ. చాలా చాలా బాగుందండి ఇది మాత్రం. దీని యూజింగ్ కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. నాకైతే బాగా నచ్చిందండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి మీరు చూడండి, ట్రై చేయండి మీరు షాప్లో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఇలాంటి మిక్సీని తప్పకుండా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా. కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.